పరమ పావనమైన భారతావనియందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనం వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెద్ది ప్రాణంబు కంచెను మానం విగనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంచెను మానం విఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు అట్టులైనారు మన భారతీయులు నేడు. In this supreme sacred land of Bharat, it is the tolerance that is the real beauty. Of all the forms of rituals, adherence to truth is a strong act of penance. What is the sweet feeling? The motherly feeling is the sweetest. More than the life, the character is most important. Such virtue, such character, such noble qualities are forgotten. Aping the West, following the foreign land, we have got today, in the name of dress and freedom, the habits today what we have. What is to be said about this administration in Bharat? Just as elephant is not aware of its mighty strength, the Bharatiyas also are not aware of their heritage. హృదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం దేహం పరహితే యస్య దేహం పరహితే యస్య కలౌ నాస్తి పరం సుఖం కలౌ నాస్తి పరం సుఖం. ఏ హృదయం దయామయమైనటువంటిదిగా ఉండను, ఏ హస్తములు పరోపకార దీక్షలో పాల్గొనను, ఏ శరీరము పరమ సేవయందు నిమగ్నమవును, అట్టి మానవ జీవితమే పవిత్రమైన జీవితం, సార్థకమైన జీవితము, సత్య జీవితము, నిత్య జీవితం. The one who has the heart full of compassion and his hands ready to serve the society and the body that is dedicated to serve for the welfare of people, that person with all this, his life is really redeemed and his life is sacred. ఏకాంశో
స్థిరం పరం వదం. ప్రపంచమంతయు కూడాను సత్యమనే అంశం పైన ఆధారపడి ఉన్నది. The entire world rests on truth. సిరి సంపదలు కాని భోగ భాగ్యములు కాని సత్యమునే ఆశ్రయించి ఉన్నవి. The wealth, the property, and all comforts, they all depend on truth. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా కూడాను సత్యమే ప్రకాశించుచున్నది. Here, there and everywhere is the truth that shines. సత్యమెక్కడో సాక్షాత్ లక్ష్మి కూడాను అక్కడే. Where there is truth, there is wealth. సత్యమే జగత్తును ఆశ్రయించి ఉన్నది. It is the truth that is very much attached to the world. సూర్యుడు లేని కిరణములు ఏ విధంగా ఉండవో సత్యము లేని జగత్తు కూడాను ఆ విధంగా ఉండజాలదు. Just there cannot be the sun without the sun rays, there cannot be the world without truth. సత్యమే జగత్తు, జగత్తే సత్యము. The world is the truth and truth is the world. ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతే కూడాను ఈశ్వరమయమైనటువంటిది. The entire universe is full of divinity. ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైనటువంటి ఈ జగత్తంతయును అసత్యమని దీనికి సత్యం ఒకటి ఆధారముగా ఉన్నదని భ్రమించుట ఇది వెర్రితనం. To take this physical, transient, physical world as untruth is a sign of foolishness. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. This universe is the Lord Vishnu, and the Lord Vishnu is in the form of this universe. స్వరూపము. The universe is the form of divinity. ఈ పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచమునే దివ్యమైనటువంటి యొక్క తేజస్సుగా భావించి ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలిపి సత్యాన్వేషణలో విజయాన్ని సాధించారు. This world full of the five elements is viewed as the divine effulgence. That was the concept of ancient sages and saints, and they were in search after truth. ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఈ పరతత్వము మానవులు విస్మరించడం చేతనే జగత్తులో శాంతి భద్రతను కోల్పోయి అనేక అవస్థలకు గురి అవుతున్నది ఈ ప్రపంచం. As this permanent eternal truth, spiritual truth is forgotten, that is responsible for all the problems and the troubles of the present day world. ఈ అంశములలో మొదటి అంశము భూమి. Of all, the first one is earth. ఈ భూమి సర్వత్రా వ్యాపించినటువంటిది. This earth is everywhere. మనకు కనిపించను కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి ఉన్నది. Whether you see or not, it is present all over. సమస్త జగత్తునకు భూమియే ఆధారము. For the whole world, the earth is the basis. కొండలు, అడవులు, నదులు, సముద్రము, ఊర్లు, పల్లెలు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించి ఉంటున్నవి. The mountains, the forests and the valleys, the cities and villages, they're all located on earth. కానీ వైజ్ఞానికులు ఈ భూమి తిరుగుతున్నదని దీనిని విశ్వసిస్తూ వచ్చారు. The scientists feel that the earth revolves. భూమి తిరిగినప్పుడు దీనికి ఆధేయమైనటువంటి యొక్క ఈ సమస్త పదార్థములు కూడా తిరగవలనే కదా. When earth revolves, the entire matter on it also should revolve. కానీ అటు తిరుగుట లేదు. But it doesn't happen so. భూమికి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి, ఆకర్షణ శక్తి ఉన్నది. The earth has got the sacred divine power of ఆకర్షణ attraction. శక్తియే అన్నింటిని కూడా సంరక్షిస్తూ వస్తున్నది. It is this gravitation that attracts all. కనుకనే ఈ భూమి మాత్రమే ఆధారమని చెప్పడానికి వీలు కాదు. లోతులకు జూరి విచారించిన భూమి కూడాను ఆధేయమే. Therefore, when we investigate, earth is not the simple basis. Even it is also based on someone ఈ else. భూమికి కూడాను ఆధారమైనటువంటి పరతత్వము, అది ఏ దైవత్వము. The spiritual basis for earth is the divinity. కనుక దైవత్వము నిశ్చలమై, నిర్మలమై, నిస్వార్థమై, స్థిరమైనటువంటిదిగా ఉంటున్నది. So divinity is steady, pure, unsullied. ఈ యొక్క భగవతత్వమే సంచరించిన, చలించిన ఈ ప్రకృతి ఏ విధమైనటువంటి దుస్థితికి లోనవును. If there is any kind of difference there, the world would not suffer like this way. రైలు కదులుతున్నప్పుడు దాని యొక్క వంతెనగా ఉండినటువంటి యొక్క రూట్స్ కూడా కదిలినప్పుడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. In a moving train, if the route, the track also starts moving, you కారు face a కదులుతున్నది, danger. కానీ రోడ్డు కూడా కదిలినప్పుడు ఈ యొక్క కారులకు ప్రమాదం సంభవిస్తుంది. And the car moves, and the road also moves along with that. You'll face a కాదు, danger. కదిలేది కారే కానీ భూమి కాదు.
The one that moves is the car, not earth. ఈ విధంగానే యావత్ ప్రపంచమంతా కూడా సంచరించుచున్నది కానీ చలించుచున్నది కానీ దీనికి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వము స్థిరంగానే ఉంటున్నది. Like this, the entire world moves, goes on changing, but there is changeless permanent divinity. ఇంకా రెండవది జలము. The next one is water. ఈ జలం మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను లోతు ఎందో లేక పై ఎందో మధ్య భాగమునందో జలం ఈవిడి ఉంటున్నది. Whether you know or not, the water is present on the top, in the middle, and at the bottom. జలమే లేకుండా జీవితమే నిలువజాలదు. Without water, the life cannot sustain. దీనికి అనేక విధములైనటువంటి యొక్క ఆధారములు కూడా ఉంటున్నవి. There are several bases for this. అనిలం అని దీనికి పేరు. అనగా ఒక ప్రదేశమునందుండి మరొక ప్రదేశమునందు లేకపోవటం అనేటువంటిది సంభవించదు. It never happened that water being present at one place and సర్వత్రా happened elsewhere. సంచరించేటువంటిదే ఈ జలము. Water moves everywhere. ఇంకా మూడవది అగ్ని. Third one is fire. ఈ అగ్ని ప్రతి మానవుని యందు ప్రతి జీవుని యందు కూడాను జఠరాగ్నిగా ప్రజ్వలిల్లుతున్నది. This fire is present in every being, in every human being. as కేవలం Jatavagni. భూమి యందు మాత్రమే కాదు దివి యందు కూడాను ఈ అగ్ని ప్రజ్వలిల్లుతున్నది. This fire is not only on earth, but is everywhere. మేఘములు రాసుకున్నప్పుడు అగ్ని ప్రారంభమవుతుండాలి. When clouds clash, the fire emanates. జడమైనటువంటి రాయి రెండు కూడాను ఏకమైనప్పుడు కలిసినప్పుడు ఇందులో అగ్ని కూడాను ఆవిర్భవిస్తున్నది. When two inert stones are rubbed against each other, fire originates. ఒక కర్రకు కర్ర రాపిడి జరిగినప్పుడు అందులో కూడాను అగ్ని మనకు ఆవిర్భవింపజేస్తున్నది. When two sticks are rubbed against each other, the fire కనుక అగ్ని originates. కూడాను సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి. So fire is the power which is all pervasive. ఇంకా ఆకాశము. Then the space. ఈ ఆకాశం అనేటువంటి అన్నిటికీ ఆశ్రయమై ఉంటున్నది. It is the basis for all. గాలి లేని జీవితము ఉండజాలదు. There cannot be life without air. పెనుగాలి సుడిగాలి వచ్చినప్పుడు మనకు కొంత దాని దృశ్యం కల్పించవచ్చును. You may find this air when it's in the form of a whirlwind, కానీ సర్వత్రా గాలి ఇమిడి ఉంటున్నది. but the air is present everywhere. ఈ భూతములైనటువంటి పంచభూతములకే ఇంత దివ్యమైనటువంటి శక్తులు ఉండినప్పుడు భగవంతునకు దీనికి ఆధారమైనటువంటి యొక్క భగవంతునకు ఎంత శక్తి ఉన్నదో విచారించవచ్చు. When these five elements are powerful, God, who is the basis for all these, must have been much more powerful. పంచభూతములే పరమాత్మ స్వరూపములు. The five elements are the form of the divinity. కానీ దీనిని ఆస్తికుడు కానీ యాస్తికుడు కానీ నాస్తికుడు కానీ ఆస్తిక నాస్తికుడు కానీ లేదని చెప్పుటకు వీలు కాదు. కాదని చెప్పుటకు సాధ్యం కాదు. None can deny its existence. A theist or theistic atheist or atheistic theist either. కానీ ఈ పంచభూతములు ఈనాడు మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టక సక్రమమైన మార్గంలో అనుభవించక దీనిని దుర్వినియోగపరుచుకుంటున్నాము. But we are not making proper use of the five elements. We are misusing them. దీని దుర్వినియోగం యొక్క ఫలితమే ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు మూల కారణము. The misuse of the five elements is responsible for all the problems of the world. సత్యం పైన ఆధారపడినటువంటి ఈ పంచభూతములు The elements that rely on truth. ఈ సత్యాన్ని కాపాడే నిమిత్తమే ఆనాటి ఋషులు మిత భాషలై వచ్చారు. The saints protected truth by observing silence. మిత భాష సత్యమును పోషిస్తూ వచ్చింది. It is this less of talk that ఈనాడు protects truth. అమిత భాష కావటం చేతని కేవలం కొన్ని విధములైన కల్లకల్లోలములకు కూడాను కారణమవుతూ వచ్చింది. Too much of talking is responsible for all agitations. కనుక పంచభూతముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం. It is most essential to know that the five elements form the basis for this world. ఈ పంచభూతముల యొక్క స్వరూపమును నిరూపించినటువంటిదే మనస్సు. It is the mind that demonstrates the form of ఈ the five మనస్సు elements. నుండి ఆవిర్భవించినటువంటిదే మతి. It is the mind, the mati that ఈ came out of it. మతి యొక్క ప్రతిబింబమే మతము. The reflection of the mind is religion. కానీ మతం అనేటువంటిది కేవలం ప్రత్యేకించి మనం ఈ భౌతికంగా చెప్పుకునేటువంటి యొక్క మతము కాదు ఇది. It is not just ordinary religion in that sense. ఇట్టి మతంను నాశనం చేయాలని కూడాను అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. Many make efforts to get out away from religion. మతమును నాశనం చేసిన మతియే నాశనం అవుతుంది. మతియే నాశనమైన మనుష్యుడే నాశనం అవుతాడు. The destruction of religion or spirituality amounts to the destruction of the mind and annihilation of humanity. మతం యొక్క ద్వేషాన్ని మనం నిర్మూలన గావించాలి కానీ మతములు కాదు. It is the religious hatred that we should kill, not the religion as అన్ని such. మతముల వారు కూడాను ఈ పంచభూతముల యొక్క శక్తులను పవిత్రమైన దివ్యత్వాన్ని విశ్వసిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. Followers of all religions worship, adore, appreciate the five కానీ elements. భారతీయులు చెప్పు మాటలకు చేయు చేతలకు తలంపులకు ఏకత్వాన్ని నిరూపిస్తూ ఉన్నారు. But Bharatiyas have demonstrated the harmony and the unity between thought, word and deed.
దైవము సర్వభూతములు యందు ఉన్నదని, The divinity, సర్వత్రా వ్యాపించినటువంటి వాడని, సర్వశక్తిమయుడని మన యొక్క వేదములు ఘోషిస్తూ వచ్చాయి. Vedas declare that God is all powerful, present in all five elements, and is all pervasive. ఇది అన్ని మతముల వారు కూడా అంగీకరిస్తూనే ఉన్నారు. This is accepted by people of all religions. కానీ దానిని అనుభవిస్తూ ఉన్నారే కాని, ప్రబోధిస్తూ ఉన్నారే కాని ఆచరించడం లేదు. They experience and propagate and teach, but they do not have the real ఒక్క desire. భారతీయుడు మాత్రమే దీనిని ఆచరణలో పెట్టి ఆనందాన్ని ప్రతిరూపమైనటువంటి ప్రదర్శనంగా లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. Only Bharatiyas have this real experience, and out of this they started preaching and teaching. భారతీయులు పుట్టను, గుట్టను, చెట్టును, మట్టిని, పిట్టను కూడా ఆరాధన చేస్తూ వచ్చారు. Bharatiyas started worshipping the mountains, the ant shells, and the trees and birds. ఇది కేవలం మూఢ విశ్వాసమని ఇతర మతములు వారు దీనిని అపహాస్యం చేస్తూ వచ్చారు. Followers of other religion will make fun of the such faith. ఇది కేవలము మతిలేని యొక్క స్థితియే కాని సరి అయినటువంటి యొక్క స్థానం కాదు. It is a sign of madness, but not a sane condition. చెప్పేటువంటిది సర్వభూతములు యందు భగవంతుడున్నాడని, We say that God is in all five elements. దానిని ఆచరించేటువంటి భారతీయులను అపహాస్యం చేయటము ఇది వెర్రితనము. To make fun of Bharatiyas who experience this is a sign of చెప్పినట్టు foolishness. చేసేటువంటి వాడు మూర్ఖుడా, లేక చెప్పినట్టు చేయక ఉండినటువంటి వాడు మూర్ఖుడా అనేటువంటిది విజ్ఞులు విచారించవచ్చు. The intelligent people can inquire, can he be a fool if he practices what he teaches? చెప్పినట్టు చేసేటువంటి వారు భారతీయులు. Bharatiyas act according to చెప్పుడు what they ఒకటి say. చేయటం మరొకటి అనేటువంటిది ఇతర మతంలో వారు. The other people may declare ఏ something మతమును కూడా మనం practical. విమర్శించకూడదు. We should not criticize any religion. మతములన్నీ చేరి మంచినే బోధించే, All religions together teach good. తెలిసి మెలుగవలను తెలియచేయడం. We should conduct ourselves intelligently. మతులు మంచివైనా మతమేది చెడ్డది. If our minds are good, which religion is bad? వినుడు భారతీయ వీరసుతుడా, Bharatiyas, sons of Bharat. మన listen to మతులు this. చెడగొట్టుకుంటున్నామే కాని మతములు ఏనాటికి నీ చెడిపోవడం కావు. We are spoiling our minds. Religions can never be spoiled. కనుక ఈనాడు మానవులకు బోధించడం కాదు ప్రధానము, మతులకు బోధించాలి. It's not the teaching to man. The mind has to be taught. మతులకు బోధించినప్పుడే మనుషులు అనేటువంటి వారు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు. When teaching is given to the mind, the man will behave properly. మనిషి కాదు ఇందులో ప్రధానము, మనసే. It's not the human being that's important. మనసును ఆధారం చేసుకునే మనిషి జీవిస్తున్నాడు. Man lives basing on his mind. కనుక పరిశుద్ధమైన మనసును, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావములను ఈనాడు మానవుడు అభివృద్ధిగా చేసుకోవాలి. Therefore man today should develop pure mind and divine feelings. ఈ జగత్తునందు ఉన్నది ఒక్కటే, In this world there's only one thing that exists. రెండు అనేటువంటిది లేదు. There's no second. ఏది కలదని చెప్పుదమో అది లేదు, What you say is present, it is non-existent. ఏది లేదని చెప్పుటమో అది కలదు. What you deny is present in fact. ఉన్నదొక్కట దైవము ఎన్నటికి Only God that exists. లేనిదయ్యని భావము చూడరయ్యా. Only the feelings are missing. You watch మన this. భావంలే లేనటువంటివిగా మనం పుట్టించుకుంటున్నాం. We consider that the feelings are ఉన్నది absent. ఒక్కటే. Only one exists. హిందువులు కాని, ముస్లింలు కాని, క్రిస్టియన్స్ కాని, పర్షియన్స్ కాని, బుద్ధులు కాని, జైనులు కాని అందరూ కూడాను ఒక దైవం అనేటువంటి తత్వాన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చారు. The Hindus, Muslims, Jains, Buddhists all consider God as one. మానవుని అందరి సహనము, సానుభూతి, ఏకత్వము ఏనాడు మానవుడు దర్శించునో ఆనాడే సమత్వము, సోదరత్వము, న్యాయము ఈ ప్రపంచంలో చేకూరుతుంది. When man develops the compassion, tolerance and unity, naturally there will be brotherhood. ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనలో కలహములు, కల్లోలములు కూడాను సన్నగిల్లుతాయి, క్షీణించిపోతాయి. When we develop the feeling of oneness, there will be no conflict or fight among us. అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to know and conduct ourselves in full realization of the fact that there is only one soul. ఈ ప్రపంచమంతయు కూడాను అంగాంగములతో కూడినటువంటి యొక్క స్వరూపమే. The entire world is just a relationship between the limb and the sublimb. మనకు కన్నులు, చెవులు, నోరు, ముక్కు అనేటువంటి ఇంద్రియములున్నవి. We have got the senses such as the eyes, the ears. ఈ ఇంద్రియములన్నీ కూడా దేహానికి అంగములే. These are all the limbs of the body. దేహము దేనికి అంగము? The body is definitely a limb to another. దేహము సమాజములకు అంగము. Body is a limb of the society. సమాజము దేనికి అంగము? Society is a limb మానవత్వములకు అంగము. of humanity. మానవత్వము దేనికి అంగము? The humanity is the limb ప్రకృతికి అంగము. of the nature. ప్రకృతి దేనికి అంగము? Nature is the limb of, ప్రకృతియే పరమాత్మకు అంగము. is the limb of the divinity. కనుక పరమాత్మ అంగము ప్రకృతి.
Therefore, the limb of the divinity is nature. అంగము మానవత్వము. Humanity is its limb. మానవత్వం యొక్క అంగము సమాజము. The limb of it is society. సమాజం యొక్క అంగము దేహము. Part of society is the దేహం body. యొక్క అంగమే ఇంద్రియములు. And కనుక ఇంద్రియములకు ఈ దైవత్వములకు ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదో చక్కగా విచారించవచ్చు. there is an intimate interrelationship between the senses and the divinity. కనుక మన ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కొంతవరకు విశ్వసించి మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Therefore, we should make proper use of the senses, understand the nature of the divinity behind, and lead our lives. మన దేహం ఉన్నది, We have the body, లోకం ఉన్నది, this world, అడవులున్నవి, the forest, చెట్టు ఉన్నవి, గుట్టలున్నవి. the trees in the west. కానీ అన్నింటి ఎందుకును కట్టకలపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది. In all this we notice one word, existence. ఈ ఉన్నది అనేటువంటి పదమే మానవుని యొక్క ఉనికిని పరిపూర్ణంగా ప్రకటిస్తూ వస్తున్నది. This word existence speaks of this entity. ఉన్నది 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 ఒక్కటే. There's only one that exists, that's one. ఇది మానవులు సక్రమంగా గుర్తించుకోలేక తమ స్వార్థము స్వప్రయోజనములకు గురి అయిపోవటం చేత ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు. This is not understood properly. He is carried away by the selfishness and self-interest and has ఇది forgotten the కేవలం divinity. అహంకార ఆడంబరముల యొక్క ప్రతిబింబములే. They are just the reflections of ego and pomp. ఈ అహంకార ఆడంబరములు ఏనాడు అణిగిపోవునో ఆనాడే మన యందున్న ఆత్మతత్వము ఆవిర్భవిస్తుంది. That day when ego and pomp vanish, then only the divinity shines. కనుక మనలో ఉండినటువంటి ఈ కల్పితమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు మన ఆహార విహారంతో సంభవించినవి కాని ఆత్మ నుండి ఆవిర్భవించినవి కాదు. So all the bad qualities which are artificial are out of a food and habits. కామ క్రోధ లోభ మోహ మనాశ్చర్యం అనేటువంటివి ఈ రాగ ద్వేషములనేటువంటివి మనం తినే ఆహారం నుంచి మనం కూడే సంఘం నుంచి బయట నుంచి ప్రవేశించినటువంటివి కానీ లోపల నుంచి ఆవిర్భవించినవి కాదు. The hatred, the anger and the greed and the lust, the attachment and hatred, they all come out of food and habits. They come from outside, not from ప్రేమ within. దయ సహనము సానుభూతి ఇవన్నీ కూడా మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి. Love, compassion, understanding come from within. ఇవి ఏ మానవతా విలువలు. They are human values. ఇట్టి మానవతా విలువలను మనం విస్మరించి Forgetting the human value, కేవలం పశుత్వమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ గుణములకే మనం విశ్వసించి having full faith on the animal quality, దీనిని అనుసరించి following animal పశు quality, జీవితాన్ని గడుపుతున్నాము. we lead the life of an animal. ఇది సరికాదు. It's not proper. నిజముగా మనం మానవులము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. We have to understand the truth that we are human beings. ధనము రావచ్చు పోవచ్చు, Money may come and go. బలము ఉండవచ్చు క్షీణించవచ్చు, The strength may be there or not. ఇంక జగత్తులో ఉన్నటువంటి సర్వ సంపదలు కూడాను మార్పు చెందవచ్చును. All forms of wealth are bound to కానీ change. మార్పు చెందనటువంటిది ఒక్కటే, అది ఏ నిత్యమైన ప్రేమ. The changeless one is the permanent love. ఈ మార్పు చెందేటువంటి ప్రేమలు కేవలం నిజమైన ప్రేమలు కావు. The changing love are not true. మార్పు చెందేటువంటివి తాత్కాలికమైన లౌకికమైనటువంటి ప్రేమలే. The worldly love దీన్ని changes. ప్రేమ అని కూడా చెప్పడానికి వీలు కాదు. We cannot call it love either. ఇది కేవలం అభిమానమే. It is only ఈ attachment. దేహాభిమానములు పట్టి, Basing on the attachment of కులాభిమానములు పట్టి, communal, మతాభిమానములు పట్టి, religious, సంబంధాభిమానములు పట్టి సంభవిస్తూ ఉంటాయి. attachment to the company, such things happen. కానీ ప్రేమకు ఎట్టి అభిమానము లేదు. But love has no ఈ attachment. ప్రేమ కేవలం హృదయములకు మాత్రమే సంబంధించినటువంటిది. The love is related to the heart. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు ఏమాత్రం కూడా తలంచడం లేదు. That eternal permanent truth is not thought over. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ప్రేమనే విశ్వసిస్తే తాను నిరాశకు గురి అయి నిస్పృహతోపల తన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాడు. He is carried away this ephemeral friends and changing truth, and he suffers. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుచు మానవుడు దిక్కు తెలియక పరితపించినటువంటి ఈ మార్గం లోపల దిక్కులు చూపే చక్కెర దీపికల ఆధ్యాత్మిక జ్యోతులు అనేటువంటి సత్యాన్ని మానవుడు గట్టిగా విశ్వసించాలి. In this life which is tireless, the life which is full of desires and yearning, disappointment, well, the actual lighthouses or spiritual ఈ land. ఆధ్యాత్మికమైనగా కేవలం భౌతికమైనటువంటి ఆరాధనలు కాదు. Spirituality is not external form of worship. మానవుని యందు ప్రవేశించినటువంటి ఈ పశుత్వాన్ని మనం దూరం గావించుకోవాలి. We should get away from the animal quality within us. అప్పుడే మనలో దివ్య భావము మనలో ఆవిర్భవిస్తుంది. Then only divine feelings will ఈ originate. దివ్య భావ ఆవిర్భావమే నిజమైనటువంటి ఆధ్యాత్మికము. The origin of divine feelings is through సర్వులు spirituality. భగవంతుని బిడ్డలుగా మనం విశ్వసించాలి. We should feel that all are children of ఎవరిని God. మనం ద్వేషించరాదు. We should not hate anyone. కానీ ఈనాటి ఆ ద్వేషం చేతనే, ఆ రాగము చేతనే
మానవుడు తన యొక్క రక్తమును తన యొక్క దేహమును చిన్న భిన్నం గావించుకుంటున్నాడు. Because of this hatred and also attachment, he is just ruining himself, spoiling his body. మానవుని యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. The blood of man is sacred and pure and ever fresh and new. ఇట్టి మానవ రక్తమును మనం దుర్వినియోగపరచుకోవటం, దుర్మార్గంలో ప్రవేశపెట్టడము ఇది రాక్షసత్వము లేక పశుత్వంగా మారుతుంది. Misusing that sacred blood is a sign of animality, is a demonic quality. ఈనాడు భారతదేశము అనేక విధములైనటువంటి సమస్యలతో సతమతమైపోతుండాలి. Today Bharat is confused with so many of the ఒక్క problems. భారతదేశమే కాదు, సమస్త దేశములు కూడా ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాయి. Not only Bharat, all countries are facing problems. కారణం ఏమిటి? What is the reason? ఏకాత్మ భావమును మర్చిపోవటమే. The feeling, godly feeling is absent. ఏకాత్మ భావము నుండి ఏ విశ్వ ప్రేమ ఆవిర్భవిస్తుండాలి. Out of this oneness arises universal love. ఆ ప్రేమనే ప్రతి మానవుని కూడాను కట్టివేసి ఏకత్వంగా నిరూపిస్తుండాలి. It is the love that binds humanity. ఈ ప్రేమతత్వమే హృదయం నుండి ఆవిర్భవించాలి. This love should come out of the heart. అప్పుడే నిజమైనటువంటి ఏకత్వం మనకు సంభవిస్తుంది. Then there will be unity in the true sense. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కేవలం మనం జీవితం అనేటువంటి దాన్ని ఒక విధమైనటువంటి తిండి తీర్థాల నిమిత్తమై, భోగభాగ్యాల నిమిత్తమై మనం జీవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. దీని నిమిత్తమై మనం జన్మం రాలేదు. We feel that the life is meant for food and drink, the property and all comfort. జంతువులో నరజన్మ దుర్లభం. ఈ నరజన్మం యొక్క దుర్లభం ఏమిటి? ఇందులో Human life is rare. What is this? పశువులు తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఆనందిస్తున్నాయి, ఆహ్లాదపడుతున్నాయి. Animals also eat and drink and enjoy. దానికి కూడా భార్య, బిడ్డలు, బంధుత్వము, దేశము, రాగము ఉంటున్నాయి. Animal also has got the wife and the family and the సమస్త attachment. గుణములు కూడా మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి. Those qualities are in మానవుని humanity. యొక్క ప్రత్యేకత ఏమిటి? What is the speciality of humanity? కాదు కాదు, దయ, ప్రేమ, సహనము, సహానుభూతి అనేటువంటిది ప్రధానమైనటువంటి హృదయము మానవునికి ఉన్నది. Man has got primary important qualities. Love, compassion. తనకున్నటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడా తాను మర్చిపోతున్నాడు. He's forgetting all good qualities. కారణం The reason? కేవలము భౌతికమైనటువంటి యొక్క స్వార్థమే దీనికి కారణము. Only worldly selfishness. స్వార్థమైనటువంటి అద్దములు వేసుకున్నటువంటి వారికి సర్వము స్వార్థంగానే కనిపిస్తాయి. The one who wears the glasses of selfishness will see a selfishness ఎర్రటి everywhere. అద్దాలు కన్నులకు తగిలించుకున్నటువంటి వారికి సర్వము ఎర్రగానే కనిపిస్తుంది. The one wearing red glasses will watch red color everywhere. దృష్టి దోషమే సృష్టి దోషంగా కనిపిస్తుండాలి. The defect in your vision appears to be defect in సృష్టిలో ఏ creation. దోషం కూడాను లేదు. In creation there is no mistake. సర్వము మన దృష్టిలోనే ఉంటున్నది. Every mistake lies in our దీన్ని vision. పురస్కరించుకుని యద్భావం తద్భవతి అన్నారు. As is the feeling, so is the result. కనుక ఈ పంచభూతములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం సార్థకం గావించుకున్న వారం అవుతాం. When we make proper use of the five elements, we'll be working for true human nature. భూమి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి బ్రహ్మస్థానమునకు మూలము. This earth is the center of Brahma. ఈ భూమి అనేటువంటిది కిందది కుదురు వంటిది. This earth is the దీనిపైన center. ఉన్నటువంటివే మిగిలినటువంటి 4 భూతములు. The rest 4 elements ఈ are పునాది present బలంగా all. లేకపోయిన భవనమే కూలిపోతుంది. When there is no foundation, the mansion is bound to fall. భూమిలో ఉండేటువంటి మానవులు సర్వులు కూడాను సర్వ విధములైనటువంటి యొక్క సద్గుణములు కలిగి సమస్తమైనటువంటి యొక్క సహాయములలో మనం పాల్గొని సంఘ సేవలో మనం నిమిత్తుని మనము సార్థకం చేసుకోవాలి జీవితాన్ని. Humanity on earth should develop good qualities. They should render help and service to the fellow ప్రతి man. మానవునికి నీ కర్తవ్యం ఉన్నది, కానీ రైట్ అధికారం అనేటువంటి ఎవరికి లేదు. Every human being has got this duty but not the right. He has got responsibility. కనుక మనము డ్యూటీని మాత్రం మనం చూడకుండా రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూస్తున్నాం, లేక రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూడకుండా డ్యూటీని మాత్రమే మనం చేస్తున్నాము. ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఏకం కావాలి. We think of the duty or responsibility, or respond to the duty, but we should understand కానీ both. ఈనాటి మానవుడు రైట్ 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 ఫైట్ చేస్తున్నాడు, కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? But today man is fighting for the right. What about ఈ responsibility? రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం కూడా చూడటం లేదు. He is not mindful of the అన్ని responsibility. రంగములు ఎందుకు కూడా ఇది తీరినటువంటి ఒక పెద్ద రోగం. It's a big disease in all walks of life. మొట్టమొదట మనము రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు రైట్ మనకు ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. When you discharge your responsibility, you'll earn the right naturally. నీవు సహజంగా నీవు భుజించవలసినటువంటి యొక్క దీన్ని రెస్పాన్సిబిలిటీని చూసుకుంటే ఆకలి సహజంగా తీరుతుంది. When once you discharge the responsibility eating, the hunger would be appeased. కనుకనే భారతదేశంలో ఈనాడు రైట్ 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 దేనికి రైట్ ఉన్నది? In Bharat, people speak of right. Well, where are they? రైట్ అంటే దీని యొక్క అర్థం ఏమిటి? What is the meaning of right? నేను పొందవలసినటువంటిది
is the one that I should get ఏ deserved. విధంగా పొందగలవు? How can you get it? విత్తనం పెట్టకుండా వృక్షం అవుతుందా? Without sowing the seed, can you have it a tree? వృక్షం కాకుండా ఫలము నీకు అందిస్తుందా? Without tree, can you get the fruit? కానీ విత్తనం పెట్టడం లేదు, వృక్షమును రక్షించడం లేదు, ఫలం మాత్రం కావాలి. ఎంత మూర్ఖత్వం ఇది! You don't sow the seed, you don't grow the tree, but you expect the fruit. What a sign of foolishness. కనుకనే మనం రైట్ ను కోరేటువంటి అధికారం ఎవరికి లేదు. So we have no authority to fight for the right. Do your duty. Duty is God. Work is worship. Do your duty. Duty is God. Work is worship. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉంటుంటే మీకు తగినటువంటి యొక్క అధికారం మీకు లభ్యమవుతుంది. When you discharge your duties, you will have your right. కనుక ప్రతి మానవుడు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. So every man must discharge his duty. కర్తవ్యమే మన యోగము, The discharging duty is కర్తవ్యమే yours. మన భోగము, The responsibility is well. కర్తవ్యమే మన త్యాగము, The duty is sacrifice. సర్వమునకు కర్తవ్యమే మూలము. For everything the duty is the basis. కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే గృహస్థుడు గృహస్థ కర్తవ్యాన్ని, వానప్రస్థుడు వానప్రస్థ కర్తవ్యాన్ని, విద్యార్థి కర్తవ్యాన్ని, సన్యాసి కర్తవ్యాన్ని ఈ విధంగా మనం ప్రవర్తించుకుంటే జగత్తులో సుఖశాంతులకు ఏమాత్రం కూడా లోటు లేదు, రాదు. When everyone, the householder or the student or the celibate or renunciant discharges the duties, there will never be dearth of ఎవరి security. స్థానాన్ని వారు పోషించుకోవటం లేదు, No one is fostering his own ఎవరి responsibility. కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించడం లేదు. No one is discharging the duty. తనదాన్ని మరచి పరదాన్ని మాత్రం పట్టుబడుతున్నాడు. He forgets his own and follows the నా other. తల్లి మాత్రమే నాకు గొప్ప, ఆమె పూజనీయురాలు, మిగతా తల్లులంతా పనికిమాలిన వారిని ఏ మానవుడైనా కూడా చెప్పగలడా? Can any man say that his mother is great and deserves all sorts ఆ of విధంగా adoration? చెప్పేటువంటి వాడు మానవుడా? Can he be a human being? కాదు. No. నీ తల్లి నీకెంత ప్రీతియో, నీ తల్లి నీకెంత గౌరవమో, ఎదుటి వాళ్ళ తల్లి కూడా అంత ప్రీతి వానికి, అంత గౌరవం వానికి. Just as your mother is endearing and respectful to you, so also the mother of the other person. ఈనాటి మతమును కూడా ఇదే విధమైనటువంటి పోకడం జరుగుతున్నది. Same trends are నా noticed in మతము the గొప్పది, నీ మతము చిన్నది. My religion is great, yours is small. ఎవ్వరికి నీ ఈ విధమైనటువంటి యొక్క చెప్పడానికి అధికారమే లేదు. No one has authority నీ to మతం say నీకు so. ఎంత గొప్పదో ఎదుటి వాని మతం కూడా వానికి అంత గొప్పది. Just as your religion is great, the religion of నీ other తల్లి persons are నీకెంత equally great. పూజనీయురాలో ఇతరుల తల్లి కూడా వారికి అంత పూజనీయురాలే. Just as your mother deserves all adoration, so also the mother of నీ others. తల్లిని నీవు పూజించు, గౌరవించు. You worship and respect కానీ your mother, పరసనులను మాత్రం దూషించరాదు, అవమానపరచరాదు. but you should never hate nor show అదే రీతిగా నీ disrespect మతం others. యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో, కానీ పరమతమును మాత్రం మనము దూషించరాదు, విమర్శించరాదు. You follow your religion, never criticize, hate other religions. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేటువంటి మతిహీనులైపోతున్నారు మానవుడు. Man has become mad without any kind of understanding. అందరూ ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే లోకంలో ఎట్టి కలహములకు కల్లోలములకు అవకాశమే ఉండదు. When all recognize this truth, there will be no agitation nor conflict. మానవుడు శాంతికి అనేక విధముల ప్రాకులాడుతున్నాడు. Human beings struggle for peace. ఎక్కడ ఉంది శాంతి? Where is peace? బయట ప్రపంచంలో ఉన్నదా శాంతి? Is it in the outer world? లేదు. No. పీస్ అనేటువంటిది మనలో ఉన్నది, కానీ అవుట్ సైడ్ అంతా కూడా పీసెస్ అంతా ముక్కలైపోతుంటున్నది. Peace is within us. Outside we find pieces only. కనుక మన యందు ఉండినటువంటి శాంతిని మనం చక్కగా ఆవిర్భావం చేసుకోవాలి. We should develop the peace within us. మంచి చెప్పేటువంటి వారు జగత్తులో లోకంలో కోట్లకుంటున్నారు. There are crowds of people who speak good ప్రబోధ things. ప్రచారం సల్పేటువంటి వారు ఇంకా వేల మంది ఉంటున్నారు. There are thousands who propagate. కానీ ఆచరించి నిరూపించి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం సల్పేటువంటి వారు 100,000 కోటికొక్కరైనా కనిపించడం లేదు. But those that experience and propagate, you don't find one in crowd. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, ప్రతి వ్యక్తిని కూడా సహస్ర నేత్రాలతో చూస్తుండాలి ప్రపంచము. The world watches with thousands of eyes, every individual. చెప్పేటువంటి వాడు ఏ విధమైనటువంటి పనులు చేయగలుగుతున్నాడు అని పనిపైన కూడా దృష్టి పెట్టుకుంటున్నారు. People will look at him, the person who propagates, teaches. చెప్పినది ఆచరణలో చూపకుండినప్పుడు వారికి గౌరవము లేదు, వారి మాటలకు విలువ కూడా ఉండదు. When he doesn't practice what he teaches, he will not be respected. ఏదో గౌరవిస్తున్నారని మనం కేవలము అల్పానందాన్ని అనుభవిస్తున్నామే కానీ వారు గౌరవించడం కాదు. You have a very low sense of ఇతరులు satisfaction. గౌరవించినా గౌరవించకపోయినప్పటికీ మన కాన్షియస్, మన ఆత్మతృప్తి మనకు ఉండాలి. Whether others respect you or not, you should నేను have సక్రమమైన self-satisfaction. మార్గంలో ప్రవేశించినాను, నేను సక్రమమైన కర్మలు ఆచరిస్తున్నాను అనేటువంటి సాక్షి నిజమైన సాక్షి. Therefore, I am in the right direction, I am undertaking right సత్యం action. నాస్తి పరో ధర్మ, అట్టి సత్యానికి మించినటువంటి ధర్మం మరొకటి లేదు. There is no other dharma more than దేనికి truth. మనం భయపడనక్కర్లేదు. We need not have fear. అసత్యం ఉన్న వాడికే భయం అంతా ఉంటుంటుంది. It is only who is in falsehood has got fear. సత్యంగా ప్రవర్తించేటువంటి వాడికి భయం దగ్గర కూడా చేరదు.
The one who is truthful, the fear will never be in the ధైర్యంతో proximity. సాహసంతో ముందంజ వేసి సమాజంలో మనం సరైన సేవలో పాల్గొనాలి. So with all the courage and valor, enter into the society and serve. సర్వులు మన సోదరులుగా విశ్వసించాలి. Have the feeling that all are your brothers. మత భేదం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా మీరు పెట్టుకోలేక మత ద్వేషాన్ని మాత్రం చంపుకోండి. You kill the religious hatred. మత ద్వేషం అనేది ఇన్ని విధమైనటువంటి యొక్క దీనికి మూల కారణము. It is this hatred which is responsible. మతాన్ని ప్రేమించవలసిందే కానీ ద్వేషించరాదు. It is religion that should be loved, not hated. ఈనాడు దేశ రక్షణ కావాలి, దేశ రక్షణ కావాలి. Today we want protection for the country. దేశ రక్షణకు నీవు పాటుపడనక్కర్లేదు. You don't need to work for దేశ it. రక్షణ నీ చేతిలో లేదు. It's not in your నీవు hand. సత్యాన్ని ధర్మాన్ని రక్షించు, ఆ రెండే దేశాన్ని రక్షిస్తాయి. You protect truth and righteous conduct. They will protect the country. కనుక నీవు సత్యాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. So you should protect the truth and righteousness. ఆ రెండే నీకు దేశాన్ని కూడా రక్షిస్తుంది. These two in turn will దేశ protect the రక్షణ country. కోసమని దేశ రక్షణ కోసమని బాంబులు ఇంకా ఆయుధములు ఇంకా 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 ఎన్నో పవర్ఫుల్ ఆయుధములంతా చేసి అందరినీ దేశాన్ని అంతా భస్మం గెలుస్తుంటున్నాయి. In the name of protecting one's own country, we're discovering powerful ఇది atom bombs. దేశ రక్షణ అనేటువంటి పేరుతో ఒక దేశ నాశనం చేస్తుండాలి. In the name of protection, we're working for ఇది annihilation. ఉపకారములకు బదులు అపకారం అయిపోతుండాయి. Instead of help, it becomes a harm. ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునేటువంటి వ్యక్తి ఎందున్నది కానీ పదార్థమునందు లేదు. It depends upon the user. But కత్తి మన not in చేతిలో ఉంటుండాలి. you have the knife on hand. ఫలములు కోసుకోవచ్చు, భుజించవచ్చు. You can cut the fruit and కానీ eat. అదే కత్తిని ఇతరులు గొంతులు కోయవచ్చు. With the same knife, you ఇది can cut కత్తిగా the throat. దోషము Is the mistake of the knife? కాదు కాదు, కత్తిని పుచ్చుకున్నటువంటి వాని యొక్క వ్యక్తి దోషమే. Is the mistake of the one who holds the knife? కనుక జగత్తులో దోషమైనటువంటి ఒక్కటి కూడా లేదు. In this world, there's అన్ని nothing. మంచివే, All అన్ని are- పవిత్రమే, all are అన్ని sacred. దివ్యమే. All are sacred and divine. కానీ వాటిని ఆశ్రయించి వాటిని ఉపయోగించుకునేటువంటి విధానం లోపల మనం మూర్ఖులమైపోతున్నాం. But we turn foolish while ఈ making use of them. మూర్ఖత్వానికి మూల కారణము స్వార్థము, స్వప్రయోజనమే. The basis for this foolishness is selfishness and స్వార్థం self-interest. ఉండాలి There should be కానీ selfishness, పరిమితం ఉండాలి. but it should be under certain limits. స్వశ్రేయో నియమం వినా Everything should be under certain limits. ఒక నియమం ఉంటుండాలి. There should be a limit. మన దేహంలో కూడాను In our body, 98.4 టెంపరేచర్ ఉంటుండాలి. the body has got ఇది 98.4. సక్రమమైనటువంటి టెంపరేచర్. It is the normal ఇదే temperature. 99 గా మారిపోయిందంటే జ్వరం స్టార్ట్ అవుతుంది. If it is 99, it means fever started. ఇది ఇంకొంత నియమాన్ని దాటిపోయింది. It surpassed this మన point. బ్లడ్ ప్రెషర్ కూడా 120/80 పర్ఫెక్ట్ నార్మల్. The blood pressure is 120/80. కానీ perfect ఇది now. 90కి పోయినట్టే ఇక్కడ కూడా రోగం ప్రారంభమైంది. But if it goes to 90, అదే it విధంగానే starts. మానవుని యొక్క మనసుకు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి. So human mind has got certain limits. ఆ నియమములు కొన్ని దాటిపోతే అది రోగములుగా మారుతుందే కానీ మానవునిగా మారదు. If it transcends the limits, then it turns into disease. ఒక వాంఛ ఉన్నది. It's a desire. ఆ వాంఛను తీర్చుకోవడానికి కూడా తగినటువంటి విచారణ చేయాలి. You should discriminate properly ఆ to fulfill. డిస్క్రిమినేషన్ పవర్ అయినటువంటి మానవునికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్. Man is endowed with the precious gift of ఏ పని discrimination. నీకు కోపం వచ్చింది, Suppose you are angry, ఈ కోపం వచ్చినప్పుడు తక్షణమే నీవు క్రియలో ప్రవేశించవద్దు. you should never step into action. ఇది మంచా చెడ్డ, ఇది నేను చేయదగినదా చేయరాలిదా, నేను మనుషునా లేక పశువునా అని తాను విచారణ చేసుకుంటే ఈ స్పీడ్ కొంతవరకు తగ్గిపోయి ఆ దుర్మార్గంలో నీవు ప్రవేశించకుండా ఉంటావు. When he discriminates whether it's good or bad, right or wrong, am I a human being or animal? Naturally all the ఈ emotions will విషయమునందు come down. ఒక దుర్మార్గమైన భావాలు మనలో వచ్చినప్పుడు నేను మనిషి పశువు కాదు, నేను మనిషి పశువు కాదు అనేటువంటి పదములు ఒక 10 తూరులు ఉచ్చరించుకుంటే ఆ యొక్క ఉద్వేగము తగ్గిపోతుంది. When bad thoughts enter in you, you just discriminate, inquire within yourself. I'm a human being, not animal. ఇంకా Say మానవుని that ఈ time. డిస్క్రిమినేషన్ బుద్ధి యొక్క విచారాశక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of having this intellectual ఉన్నదాన్నే faculty ఉపయోగపెట్టుకోలేనప్పుడు ఇంకా లేనివి కోరడం ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలరు? when you are not making proper use of the existing one? Why do you desire others? దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of ప్రతి divine ఒక్కరు art. కూడా ఆత్మస్వరూపులే, దైవ స్వరూపులే. ఇవన్నీ కూడా సహస్ర శీర్ష అన్ని కూడా దైవం యొక్క శిరస్సులే. All are the forms of the divinity. All these are the heads, the limbs of the body. కానీ Divine. ఎన్ని హెడ్స్ ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఒకటే ఒకటి, అదే ఆత్మ. In spite of so many heads, only one Atma వేల exists. బల్బులంతా కూడా వెలగవచ్చు. So many bulbs may illumine. ఒకటి రెడ్ గా ఉండొచ్చు, ఒకటి వైట్ గా ఉండొచ్చు, ఒకటి బ్లూ గా ఉండవచ్చు, ఒకటి ఎల్లోగా ఉండవచ్చు. One may be red, one may be white, or red, blue or yellow. కానీ రంగులు వేరువేరుగా ఉన్నాయి. Colors are different. దాని కెపాసిటీ వేరువేరుగా ఉంటుండాలి. Their voltage is దాని different. వోల్టేజీలు వేరువేరుగా ఉంటున్నాయి. The voltage is so కానీ different. కరెంటు ఒక్కటే. But current is one. అందరి యందు ఉండినటువంటి ఒక దైవత్వమైనటువంటి దివ్యశక్తి ఒక్కటే. The divine power is one and the same in all. నేను గొప్ప మీరు చిన్న అనేటువంటి భావం ఏమాత్రము భావించరాదు. Don't have the feeling that you are
great, others are low. మీరు కూడా నువ్వు గొప్ప కావాలంటే నీ బల్బును మార్చుకోండి, ఆ కెపాసిటీ, ఆ యొక్క దీన్ని అభివృద్ధి పరచుకోండి. If you want to become great, develop your capacity, the voltage of your bulb. బెడ్రూమ్ బల్బ్ దిమ్ముగా ఉంటుండాలి, The bedroom bulb is dim. డ్రాయింగ్ రూమ్ బల్బ్ బ్రైట్ గా ఉంటుండాలి, Drawing room bulb is ఇక్కడ bright. చీకటిగా ఉండేది అక్కడ వెలుతురుగా ఉంటుంది, అక్కడ కూడా నీవు డ్రాయింగ్ రూమ్ బల్బ్ పెట్టుకో. You cannot say it is dark here, light there. Have నువ్వు it. బల్బులు చేంజ్ చేయవలసిందే కానీ కరెంటును చేంజ్ చేయడానికి వీలు కాదు. You can change the bulb, but not the current. ఆ యొక్క బల్బులు ఏమిటి? What are these bulbs? అది నీ హృదయము. హృదయమును విశాలం చేసుకోవాలి, Broaden your feelings. Broaden your heart. ప్రకాశింపజేసుకోవాలి. Make it shine. అప్పుడే మనం శరీరైనటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవించగలము. Then only you can experience true bliss. హృదయాన్ని కేవలం సంకుచితమైన హృదయంగా మనం పెట్టుకుని With all contracted feelings, విశాలమైనటువంటి భావాల్లో మేము ఉచ్చరించినప్పుడు ఇది ఏమాత్రం కూడా ఎవరు కూడా వినలేరు. in spite of broad words said, nobody would listen to you. మొట్టమొదట బి, నీవు ఉండు. First you be. రెండవది నీవు డూ, నువ్వు చెయ్యి. Second you do. Take మూడవది action. నువ్వు చెప్పు, టెల్. Third you declare, tell. ఇది నిజమైనటువంటి యొక్క ఆదర్శం. This is true ideal. కనుక ఎవరి ఎందుకు కూడా నువ్వు చెడ్డ భావంలో ప్రవేశించరాదు. So don't have bad feelings. ఏ చెడ్డ భావం వాళ్ళలో ప్రవేశించిందో అది వాళ్ళనే హింసిస్తుంది. The very bad feelings will ruin you. దీనినే చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషము స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. Therefore his anger is his enemy. His compassion is his true friend. That is what is said here. కనుక మన యొక్క భావాన్ని పవిత్రమైన రీతిగా చేసుకోవాలి. Therefore we should make our feelings sacred. ఏదో శరీరాలకు మనము బర్త్డేలని, అదే పుట్టిన పండుగలని మనం చేసుకుంటున్నాం. ఇది పుట్టిన పండుగలు, ఇవి కాదు మనకు పుట్టిన పండుగలు. ఏనాడు ఎవరి హృదయం లోపల పవిత్రమైన భావంలో ఆవిర్భవిస్తూ అదే వాళ్ళ నిజమైన పుట్టిన పండుగ. We celebrate birthdays relating to the body. But it's a true birthday when there is a scope of birth of పుట్టిన sacred పండుగలు feelings. చేసుకుంటున్నామే కానీ చెప్పిన మాటను అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా? We celebrate the occasion, but do we follow the command? చెప్పిన మాటను ఆచరించినప్పుడే ఇది నీ పుట్టిన పండుగ యొక్క ఫలితం మనకు అనుభవించిన వారం అవుతాం. When we follow the command, then only you will have the positive result of celebration. సర్వులను ప్రేమించండి అని. Jesus said, love all. కానీ క్రిస్మస్ లో మనం జీసస్ పండుగలు చేసుకుంటున్నాము. But we celebrate Christmas. ఎవరిని ప్రేమిస్తున్నాము? Whom are we loving? ఎవరిని ప్రేమించడం లేదు. No one. మన హృదయం నుండి నిండినటువంటిది ప్రేమ ఒక్కటే. It is the love that fills our heart. ఆ కావలసినంత ప్రేమ నీ దగ్గర ఉంటుండాలి. దినమునకు 10 మందికైనా పంచుకో. You have lots of love. At least share with 10. కానీ ఆ పని మనం చేయటం లేదు. That we don't do. ఇచ్చుకోవటంలో మనం జీరో, పుచ్చుకోవటంలో హీరో. We are heroes in receiving. ఖచ్చితంగా Heroes in giving. పుచ్చుకోవడానికి మనం సిద్ధమవుతున్నామే కానీ ఇచ్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండటం లేదు. We are ready only to get. We are not ready to give. కానీ కొన్ని మాత్రం ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. But we are ready to give. ఏమిటది? What? తనకి ఇష్టం లేని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. They are ready to give those they don't like. కాశీకో గయకో ప్రయాగకో వెళుతుంటాం మనము. We go on pilgrimage తనకి to ఇష్టమైన Kashi Prayag. దాన్ని త్యాగం చేయమని చెప్పేది బోధిస్తున్నారు. There they say you have to కానీ sacrifice. అక్కడికి వెళ్ళి మనకు ఇష్టం లేని కాకరకాయని త్యాగం చేస్తున్నాము. There we go to Kashi Prayaga and sacrifice the bitter gourd that we don't like. అది నీకు చేయవలసిన త్యాగము. Is it the true ఏది sacrifice? నీకు ప్రీతికరమైనటువంటిదో, ఏది నీకు ఆనందాన్ని అందించగలదో, ఏది నేను సంతృప్తిని గావించగలదో అట్టి దాన్ని ఇతరులకు అందించాలి. You should only share with others that which you love, that which you like, ఏ that is విధంగా joy. నీకు గౌరవిస్తే నీకు ఆనందమో నీవు మొట్టమొదటి ఇతరులు ఆ విధంగా గౌరవించాలి. Just as you will be happy receiving the respect from others. You కానీ respect ఈనాటి others. మానవుడు ఇతరుల గౌరవాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తాను ఇతరులకు గౌరవించడం లేదు. Man today is ready to be respected, but he doesn't respect ఇతరులు others. ఏది చేస్తే తప్పని నీవు భావిస్తావో ఆ తప్పును నీవు చేయకుండా చూసుకో. What all you consider defective in others, you see that you don't ఇది commit such 18 defect. పురాణముల యొక్క ప్రధానమైన సారము. It is the essence of all 18 epics. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఈ రెండు చూసుకుంటే చాలు మనకు. That's what sage Vyasa said is the essence of 18 epics. Help ever, hurt never. కానీ జగత్తులో ఈనాడు ఈ ఐకమత్యం ఏమాత్రం కూడా కుదరటం లేదు. But in this world there's no unity. ఎట్ట కుదురుతుంది? How do you expect it? బుర్రలు వేరువేరుగా ఉన్నాయి. The heads are separate. ముండే మతి భిన్న. తలలు వేరువేరుగా ఉన్నాయి, తలంపులు వేరువేరుగా ఉన్నాయి. As the heads are different, thoughts are also different. తలలు వేరైనా కూడా తలంపు ఒక్కటి కావాలి. The heads may be different, but the అది thinking must be. నిజమైనటువంటి మానవతా విలువ. That is true human value. ఆ విలువ లేకుండా తలలు మాత్రం పెంచుకుంటూ పోతే అది క్వాంటిటీ అవుతుంది కానీ క్వాలిటీ కాదు. Without that value, if you just multiply the heads, it's only the quantity but not the క్వాంటిటీ quality. ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of quantity? క్వాలిటీ భగవంతుడు కోరేటువంటిది. If God watches the quality. 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ యూస్ఫుల్ గా ఉంటుంటాది. 1 teaspoon of cow milk is useful. Why barrels of donkey milk? Why barrels of donkey milk?
కనుక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క క్వాంటిటీని చూడకూడదు మనము. So we should not be mindful of the ఎంతమంది quantity. వచ్చారు, ఎంతమంది విన్నారు, అది కాదు ముఖ్యము. ఎంతమంది నడుచుకుంటున్నాం, అది ముఖ్యం. It's not that important how many came, how many attended lesson. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇద్దరిని మనం సరిచేస్తే కూడా చాలు, లోకమంతా సరిపోతుంది. If one individual corrects two, the whole world can be corrected. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీరు చేయవలసింది ఒక్కటే, నాకు ఇవ్వవలసింది కూడా ఒక్కటే. What you should do, what you should give to Swami is just one. అన్ని దేశములు, All countries, అందరూ, అన్ని మానవులు కూడాను entire humanity. సుఖశాంతులను అనుభవించాలని కోరండి. You desire for the peace and లోక security. సమస్త సుఖినో భవంతు, అన్ని లోకములు బాగుండాలి. The whole world should be happy. అప్పుడే నిజమైనటువంటి యొక్క మనకు ఏకత్వం ప్రాప్తిస్తుంది. Then only there will be perfect నా unity. ఇండియా బాగుంటే నాకు చాలు, పాకిస్తాన్ ఏమైనా అయిపోని, అమెరికా ఏమైనా అయిపోని, ఈ విధమైనటువంటి దుర్భావాలు మనలో రాకూడదు. అమెరికా వాళ్ళు మన సోదరులే, పాకిస్తాన్ వాళ్ళు మన సోదరులే, ఇండియా వాళ్ళు సోదరులే, అందరు సోదరులే. సోదరులకు సోదరులకే గిట్టడం లేదు, ఇంక పరదేశాన్ని ఎట్లా మనం ఆశించవచ్చు. You should not have narrow feeling that India should be happy, that America and Pakistan need not be. But you should have అన్ని the feeling that దేశాలు your క్షేమంగా brother. ఉండాలి. Everybody should be happy. వారు, మీరు, మేము అందరూ కూడా భగవంతుడి బిడ్డలమనే సత్యాన్ని గుర్తించాలి. They and you are the children of God. That is the truth. ఇంత విశాలమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. Develop that broad love. నిజముగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలో అలాంటి విశాలమైనటువంటి హృదయం ఉండటం చేతనే నేను ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో ఇంత జగత్తును ఆకర్షింపజేయగలుగుతున్నాను. Whether you believe it or not, as Swami has got these broad feelings of love, he is able to impact the whole world. మూడింటిని మీరు సంరక్షించుకుంటే అందరూ కూడా మీరు స్వామి యొక్క స్వరూపాన్ని ధరిస్తారు. If you protect three, you will assume the form అప్పుడు of ఎంతో God. భగవంతుడు మీకు ఆవిర్భవిస్తాడు. God will originate in you. అదే మూడు, ఆ మూడు నా యందు ఉంటున్నవి నిస్సందేహంగా నేను చెప్పగలను. Three things are present in Swami, he can declare doubtlessly. అదే పి పి పి, ఈ మూడు పీలు ఉంటున్నాయి. Swami has these three P's. పి, ఫస్ట్ పి ప్యూరిటీ, The first P, purity. రెండవది పేషెన్స్, The second P, patience. మూడవది పర్సివరెన్స్. Third P, perseverance. ఈ మూడింటి కూడా నాలో ఉంటున్నది. All the three are ఈ in మూడే Swami. నన్ను అన్ని విధంలో కూడా చూసుకుంటూ ఉంటున్నవి. These three are ఈ taking care మూడే of everything. ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏం చేసినా ఏ మాత్రం కూడా వానికి భయం ఉండదు. The one with these three need not have any kind of fear wherever అన్నిటికంటే he is. ప్రధానమైనది ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ. It is the purity which is essential. ఈనాడు సర్వం కూడా మలినమైపోయినది. Today everything is polluted. నీరంతా కూడా మలినమైపోయింది. Water is polluted. జలమంతా కూడా The మాలిన్యమైపోయింది. entire water is dirt. గాలి అంతా మాలిన్యమైపోయింది. The air pollution. ఇన్ని పంచభూతములు మాలిన్యమే కాకుండా మానవుని యొక్క మనసు కూడా మాలిన్యమైపోయింది. The five elements are polluted and human mind is also కనుక polluted. ఈనాటి ఈ మనసు యొక్క తత్వము ఈ విధమైనటువంటి యొక్క మాలిన్యంతో ఉన్నప్పుడు పవిత్రతను ఏ రీతిగా మీరు సంపాదించగలరు? When the trend of the human mind is so dirty, how do you expect it to be sacred? కనుకనే భగవత్ చింతన చేసి Thinking of the Lord, ఏ యొక్క కార్యమునందు కూడా భగవద్భావంగానే మీరు విశ్వసించి taking every feeling as the divine. సర్వము భగవంతుడే లోపల నుండి ఉండి ఈ దేహాన్ని నడిపిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించండి. We have to realize the truth and conduct ourselves as that God is the prompter indweller. భగవంతుని చింతించడం వల్ల ఏమాత్రము హాస్యం లేదు. ఎవరు ఏం చేసినప్పటికీ మన భయం లేదు. You need not have fear to think of the Lord. కనుక మనం ఎవరికి భయపడకుండా Don't have fear. సర్వులకు ఆధారమైనటువంటి భగవంతుని మనము విశ్వసించాలి. We should have full faith in భగవంతుడే God. దీన్ని అన్నిటి కూడా రక్షించేది. It's the God who protects. కనుక శిక్షించేది భగవంతుడు కాదు, నీ కర్మలే నిన్ను శిక్షిస్తున్నాయి. God will never punish you. Your own actions punish you. భగవంతుడు కేవలం రక్షించేటువంటి వాడే, రక్షకుడు మాత్రమే. God is only protector. కనుక అట్టి భగవంతుని చింతించు, భగవంతుని భజన సల్పుతూ, భగవంతుని యొక్క భావాన్ని హృదయంలో చింతిస్తూ, మీ సత్కర్మలు మీరు ఆచరిస్తూ జనసేవల యందు మీరు పాల్గొనండి. Think of the Lord, worship Him, chant His glory, and discharge your duty, and serve the society. ప్రేమ మనసును మీరు పెంచుకోండి. Develop the mind ప్రేమ of love. ఉండగా ఇంకేమాత్రం కూడా మనకు ఈ దుర్గుణాలు లోపల ప్రవేశించవు. Once there is love, the other bad qualities ఒక will not చిన్న find ఉదాహరణ place there. చూడండి. A small example. మరి ఇంటిలో ఒక సర్వెంట్ ఉంటాడు. There is a servant in ఆ a house. సర్వెంట్ మనం ఇంటిలో ఉన్నటువంటి ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ అపహరిస్తే వాళ్ళని పోలీసుకి అప్పచెప్తాం. If that servant steals a stainless steel spoon, you will hand him over to police. కారణం ఏమిటి? What is the reason? వాడు పరాయి వాడు, నావాడు కాదు. Because he is the other man, not నీ your own. ఇంటిలో నీ కుమారుడు ఉంటున్నాడు, You have your son. కావలసినంత దొంగతనాలు చేస్తున్నాడు నీ ఇంట్లోనే. He is
stealing many అక్కడంతా కొట్టేసి డబ్బులు కూడా అపహరిస్తున్నాడు. He steals your money. కానీ వారికి కొంతవరకు మందలిస్తున్నావు, కానీ పోలీసుకు అప్పచెప్తున్నావా? You check him, but you never hand him over to police. కారణం ఏమిటి? What is the reason? వీడు నావాడు, He is my man. ఆ భావమే ఇక్కడ అందరూ నావాడే అని అనుకుంటే ఏమి చేసినా కానీ మనం క్షమాపణ మనలో అభివృద్ధి అవుతుంది. If you have the feeling that everyone belongs to you, you can తను forgive. పర అనేటువంటి భేదం ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భేదములు ఏర్పడుతుంటాయి. When there is a feelings of mine and thine, there will be differences. కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుంటే భేదములకు ఏమాత్రమూ అవకాశం ఉండదు. When you develop love, there will be no differences. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 మనసే కహో రామ 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 మనसे कहो राम 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 श्री राम 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 प्रेम मुदित मनसे कहो राम 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 श्री राम राम कटे दुख मिटे लेत राम नाम पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक 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 राम नाम राम 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 राम